తెలంగాణ రాజకీయం హాట్ గా సాగుతోంది. ఈ కార్ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో A1 గా ఉన్న కేటీఆర్ ను ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రిత్రాజ్, డీఎస్పీ శర్మ, కేసు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మాజిద్ ఖాన్ తో కూడిన 5 సభ్యుల బృందం ప్రశ్నించింది. ఈ కేసులో ఇప్పటికే ఈ ఏడాది జనవరిలో కేటీఆర్ ను విచారించిన ఏసీబీ ఈ నెల 13న రెండోసారి నోటీసులు జారీ చేసింది. నిధుల దుర్వినియోగం, విదేశీ కంపెనీకి నగదు బదిలీకి సంబంధించి ఆయనపై ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. ఎఫ్ఈఓ కంపెనీకి చెందిన ప్రతినిధులతో పాటు ఈ కేసులో మరికొంతమంది ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా వివరాలు అడిగినట్లు తెలుస్తోంది. విచారణకు హాజరు కావడానికి ముందు తనను అరెస్ట్ చేయొచ్చని, అయితే తెలంగాణ కోసం గతంలోనే జైలుకు వెళ్లి వచ్చానంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హైలైట్ అవుతున్నాయి. ఇక ఫార్ములా ఈ రేస్ కోసం ఒప్పందాలతో పాటు నిధుల విడుదల కోసం కేబినెట్ ఆమోదం, ఆర్థిక శాఖ అనుమతి లేకపోవడం, ఈసీ అనుమతి వంటి వివరాలపై ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. గ్రీన్ కో తప్పుకోవడం, ఎలక్టోరల్ బాండ్స్ కొనుగోలు ద్వారా బీఆర్ఎస్ కు వచ్చిన నిధులు వంటి కీలక అంశాలపై సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. దీంతో కాసేపట్లో కేటీఆర్ అరెస్ట్ ఖాయమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఫార్ములా ఈ రేస్ కేసులో తనపై నమోదు చేసిన ఏసీబీ కేసును క్వాష్ చేయాలని సుప్రీంకోర్టు వరకు కేటీఆర్ ప్రయత్నించారు. అయితే ప్రతిసారి షాకే తగిలింది. కేసులో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని సుప్రీంకోర్టు కూడా చెప్పినట్లు అయిందని చర్చ జరిగింది. ఇక కేటీఆర్ పై కేసు నమోదు చేయడానికి గవర్నర్ అనుమతి కూడా ఇచ్చారు. దీంతో ఇప్పుడు కేటీఆర్ ను అరెస్ట్ చేయాలి అనుకుంటే ఈజీగా చేసేయొచ్చు. ఏసీబీకి ఎలాంటి అడ్డంకి కనిపించే పరిస్థితి లేదు. ఫెమా నిబంధనలు ఉల్లంఘించి ప్రభుత్వ నిధులను ప్రైవేట్ సంస్థల ఖాతాల్లోకి ట్రాన్స్ఫర్ చేశారన్నది ఆరోపణ. ఆ నిధులు మంజూరు చేయడానికి ఎలాంటి అనుమతి లేదు. స్పాన్సర్ సంస్థ వెనక్కి తగ్గడంతో ఆ డబ్బులు తామే ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది. ట్రాక్, రేసింగ్ నిర్వహణ, ఇతర ఏర్పాట్లు, మార్కెటింగ్, వివిధ దేశాల రేసర్లకు సౌకర్యాల కల్పన అన్నీ రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టాల్సి ఉంటుంది. కానీ ఈ ఒప్పందం జరగడానికి ముందే డబ్బులు చెల్లించారు. ఆర్థిక శాఖ, కేబినెట్ అనుమతి తీసుకోలేదు. దీంతో తరలించిన డబ్బులు దోచేసినట్లుగా మారాయి. తామే ఇచ్చామని కేటీఆర్ చెబుతున్నారు. అంటే ఆయన నేరాన్ని అంగీకరిస్తున్నట్లుగా అవుతోందని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆయన అరెస్టు దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. దీనికి తోడు సీఎం రేవంత్ పై కేటీఆర్ వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో కేసు నమోదైనప్పటి నుంచి అవి మరింత పెరిగాయి. ఇక కాళేశ్వరం వ్యవహారంలో కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడంతో బహిరంగంగానే తిడుతున్నారు. ఇది కేటీఆర్ కు మరింత సమస్యగా మారింది.